మొత్తానికి మన ఇంట్లో ఉన్న కోతుల తోకలు కత్తిరించేసినట్టేగా. నిజమే అనుకో. నువ్వు పెట్టిన కండిషన్స్ కి కాంతావత్తయ్య చేతికి చిల్లర దొరకడం లేదు, మావయ్యకి ఫ్యాక్టరీలో తినడానికి ఏమీ దొరకడం లేదు. కాకపోతే వీటి వల్ల మనం అనుకున్నది ఎప్పుడు సాధిస్తాం? ఇలాంటి అతి తెలివి ఉన్న మోసగాళ్ళని ఎదురు దెబ్బతీస్తే మనం దెబ్బ తినొచ్చు. కనుక మెల్లమెల్లగా వాళ్ళని కార్నర్ చేసి అప్పుడు దెబ్బ కొట్టాలి. నువ్వు చెప్పింది కరెక్టే అనుకో. అయితే మన నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఏముంది, ఈ సెక్రటరీకి ఇంకొంచెం పవర్స్ ఇచ్చావనుకో, వాళ్ళు నా కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితి వస్తుంది. నీకు ఇంకా పవర్స్ ఇవ్వాలంటావా? నా మీద కూడా నీకు ఫుల్ పవర్ ఇచ్చేసానుగా, ఏం చేస్తావో చేసుకో. మేడం గారి పని చెప్పడానికి ఇంకాస్త టైం ఉంది. లక్క పిడతలాగా ఎంత ముద్దుగా ఉందండి నడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు అంటే పాయింట్ ఆర్గ్యుమెంట్ లాగా కలిసిపోదావా? అరవకు,
అరిచి నా పరువు తీక. నన్ను మానభంగం చేయబోయారు కదా, నేను అరుస్తా. అయ్యో నేను మానభంగం చేయడం ఏంటో నా పిండాకుడు. ఊరికే ముట్టుకున్నాను అంతే. లేదు, చేయబోయారు. నేను అరుస్తా. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. నేను మానభంగం గాని మరే భంగం గాని చెయ్యాలనే తలంపే లేదు. అయినా నేను అరుస్తా. అయ్యో బాబోయ్, ఈ 100 రూపాయలు ఉంచి అరవడం గాని కరవడం గాని ఏమి చేయగా ఇంట్లోకి వెళ్ళా బాబు. ఇంట్లోకి వెళ్ళా. అబ్బో నాయనో బాబు. అబ్బో అబ్బా. ఓహో, ఏమిటి నువ్వు అరిచిన వెంటనే హనుమంతుడిలా దూకటానికి నేను రెడీగా ఉంటే అరవలేదే. ఇంకెందుకు అరుస్తాను? పెద్ద బాబు గారు వందిచ్చారుగా. వందిచ్చాడని నా మాట వింట మానేస్తావా? ఒకసారి ముట్టుకుని వందిస్తుంటే అరిచి అల్లరి పెట్టడం ఎందుకు? అబ్బా, నా మాట విని కేసు పెడితే నీకు 50,000 వచ్చేవి. నాకు ఈ కేసులు గీసులు ఏ వద్దు. అప్పుడప్పుడు ముట్టుకొనిస్తుంటాను, ఒక్కో వందిస్తూ ఉంటారు. నాకు ఇదే సుఖంగా ఉంది. నువ్వు ఇంకో కేసు చూసుకోమ్మా. కర్మ, దీన్ని ఒకందుకు తీసుకొస్తే ఇంకో రకంగా తయారైంది. ఇంకా దీన్ని నా ముసలాడి మీదకు వదలుతుంది దండగా. మనమే లైన్లో పెట్టేస్తే పోలా. రావయా రా. ఏమిటి ఉడతలు పట్టేవాళ్ళు ఒంటరిగా తిరుగుతున్నావు? నాన్న, గోపి కూడా ఈ టైపే. అలాగా మరి చెప్పావు కదేవయ్యా. ఇదిగో నువ్వు రోజు ఇలాగే వచ్చి నాతో కూర్చొని మందు కొట్టాలయా, లేకపోతే నా మీద ఒట్టే. వద్దు గురువు గారు, మందు తాగే ముందు నాదొక చిన్న మనవి. చేసే. నేను మందు పుచ్చుకుంటే కొంచెం తప్పుగా మాట్లాడతాను. తిట్లు అవి ఆ మాత్రం తేడా రాకపోతే ఇంత ఖర్చు పెట్టుకుని మందు తాగడం ఎందుకయ్యా? అంతకంటే గంగాజలం తాగొచ్చు కదా. ఎంత గొప్పవారండి. ఇంకా అది సరేనయ్యా, నీ అంత తెలివైన వాడు 2,000 రూపాయల కోసం ఆడదాని దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డం చేచా. అవును గోపి, నువ్వు తలుచుకుంటే ఇంతకు ఎక్కువ సంపాదించవచ్చు. నాకు తెలుసురా బేవర్స్ బచ్చా నా ఎలా. నాన్న, నన్ను ఎలా తిరుగుతున్నాడు చూడు. మందు తాగితే చిన్న తేడా వస్తుంది ముందే చెప్పాడు కదరా అబ్బాయి. ఆ మాత్రానికి బాధపడిపోతే ఎలాగా? మరో పెక్కుపోయి అలా చూస్తావేంట్రా? శవాల మీద చిల్లరేరుకునే నా ఎలా. పొయ్యి పోతున్నా. నాకు కావాల్సింది డబ్బురా. డబ్బు కోసం ఎవరి దగ్గర ఏ పనైనా చేస్తాను. అంతదాకా ఈ పని కుదిరాను కానీ ఇంతకన్నా డబ్బులు ఎవరైనా ఎక్కువ ఇస్తే రోడ్డు పారు చేస్తాను. అర్థమైందా? పేడ మీద పావలాలు ఎరుకునే నాయాల. నానో ఈ తిట్టు నీకే. చెయ్యి చూపించే తిడుతున్నాడు. నువ్వు ప్రత్యేకంగా సంకలు గుద్దుకోకర్లేదు. చూడు గోపి, నీకు ప్రతి నెల సెపరేట్ గా 5,000 ఇస్తాను. ఫ్యాక్టరీలో జరుగుతున్న విషయాలు చూసి చూడట్టుగా మర్చిపోవాలి. అంతేకాదు, నువ్వు మా మనిషిగా మా తరఫునే ఉన్నావు అనుకో, ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తాను. డబ్బు ఎటు ఎక్కువ వస్తే అటు జారిపోతాయని చెప్పాను కదా. చెత్త కుండీలో చిత్తు కాగితాలు ఎరుకునే నాయా. గుడి దగ్గర చెప్పులు ఎత్తుకుపోయా నాయాళ్ళరా. ఇక నుంచి నేను మీ తరపునే మీ మనిషిగానే ఉంటాను. అంతేకాదరా, కాఫీ హోటల్లో కప్పులు ఎత్తుకుపోయా నాయాళ్ళరా. మనమంతా కలిసి వీలైనంత డబ్బు నొక్కేయాలి. నాన్నోయ్, మన రూట్లోకి వచ్చి ఇంకో రౌండ్ వేద్దామా? ఇంకో రౌండ్ ఏంట్రా? పసిపిల్లల దగ్గర పెప్పర్మెంట్లు కొట్టేసాను అలా. వాటిలు పోతాయి. రెండో రౌండ్ కే వీడు విచిత్రమైన తిట్లు తిడుతున్నాడు. నువ్వు పని చేయి, ఆ బాటిల్ వాడికి ఇచ్చేసి వాడికి అద్దెకి దింపొచ్చే. వెళ్ళొస్తాను రా. మంచిది బాబు. సారా కొట్ట దగ్గర చీకులు అమ్ముకునే నాయాలా. అమ్మా, వీడి తిట్లకు ఊపిరి తిరగలేదు, ఎక్కిన మంది అయిపోయింది. జాగ్రత్త తీసుకెళ్ళరా. ఫ్రీగా వస్తే పిడకలు తినే నా ఎలా. అబ్బా, తిట్టకు, తీసుకెళ్తున్నానుగా. ఎంత పొరుగు. గోపి బాబు, అరే కాంతం గారా, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది నాయన, నిన్ను చూస్తుంటే నాకు అన్న బిడ్డలా అనిపిస్తున్నావు. ఇక నుంచి నీ తిండి తిప్పలు నేనే చూసుకోవాలనుకుంటున్నాను. ఆప్యాయంగా అన్నం పెట్టేవాళ్ళు కరువై ఎలా ఎండిపోయావో చూడు. రై, అదిలా ఇచ్చి బల్ల బట్రా. సరేనండి. ఏమిటండి ఇవన్నీ? ఏముంది నాయన, ఇంట్లో అడ్డమైన వెధవలు పోతుల్లో పడి మేస్తుంటే నీలాంటి మంచివాడి పెట్టకపోతేలా. ఇవన్నీ నాకు ఇష్టమైనవే. మీ అభిమానం చూస్తుంటే నా గుండె కరిగిపోతుందండి. పట్టుకో. చూడాయనా, నిన్ను నా కొడుకులా చూసుకుంటాను. ఇక మీదట నువ్వు ఈ ఇంటి లెక్కలు డొక్కలు అవి కాస్త పట్టించుకోకుండా చూసి చూడనట్టు ఊరుకోనాయనా. మరి నాకేమిటి లాభం ఈ తిండి తప్ప? అలా అడిగావు బాగుంది. నువ్వు నా తరపునుంటూ నేను చెప్పినట్టు విన్నావంటే నెలకు 5,000 ఇస్తాను నీకు. నిజంగానా? నాకు కావాల్సింది డబ్బు. మీరేం చెబితే చేస్తాను. నా బాబు నా తండ్రి. ఇదిగో కొండముచ్చు వెతకలు లేరు, గండబేరంగాడు వాడు కొడుకుని వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా నమ్మొద్దే.
వాళ్ళ మాటలు వింటున్నట్టుగా నటిస్తాను, మీ మాటలే వింటాను. నా బాబే నెమ్మదిగా తిని బాబు, నెమ్మదిగా తిని. నువ్వు పదరా, అబ్బాయికి దిష్టి అవుతుంది, పదా. వాడు మందిచ్చి మంచి చేసుకోవాలని చూస్తే నువ్వు తిండి పెట్టి మంచి చేసుకోవాలని చూస్తున్నావా? కానివ్వండి, చెప్తా. నిలువలేను నిదురపోను ఆశలు చేసిన అల్లరిలో అల్లరి ఊహల లాహిరిలో పొడిలో పేరంటాలే ఆడే